వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రియూనియన్ రెమెడీస్ అయినా లేదు అంటే టారోట్ రీడింగ్స్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ ఏవైనా సరే నాకు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పర్సన్ ఆలోచనలు మీ పైన హిడెన్గా ఎలా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి, హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, లవ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. One, 2, 3, 4, 5, 6, 7. వీటి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసి చూద్దాం. 8, యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ కార్డ్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్. Eight of Cups clarification card. Nine of Swords clarification card. Five of Wands clarification card. The Sun clarification card. Three of Wands clarification card. Four of Swords clarification card. Four of Wands clarification card. Three of Cups clarification card. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మేబీ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీరేమనుకుంటున్నారంటే మిమ్మల్ని చీటింగ్ చేసుకొని వెళ్ళిపోయారు అని అయితే మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళైతే చీటింగ్ చేసి వెళ్ళలేదు. మిమ్మల్ని రియూనియన్ గురించి మళ్ళీ మీ లైఫ్లోనికి రావాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేశారు. కాకపోతే వాళ్ళు మాత్రం టైం చూసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే గమనిస్తున్నారండి. మిమ్మల్ని చాలా అంటే చాలా గమనిస్తూ ఉన్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇది రుణానుబంధం. మీకు మీ పర్సన్కి రుణానుబంధం అనేది ఉన్నది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి మీ దగ్గరికి కంపల్సరిగా వస్తారు.
మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. వాళ్ళు మేబీ కెరియర్ ఫోకస్గా కూడా ఉన్నారండి. మీ పర్సన్ కెరియర్ ఫోకస్గా ఉండడం, కెరియర్ పరంగా ఆలోచించడం, దీనివల్ల ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు. దా కెరియర్ ఫోకస్గా పెట్టారు. అందుకే మీకు ఎటువంటి మీకు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉంటున్నారు. ఇక్కడ ఏంటంటే చెప్తుంది, మీ వైపు అయితే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, మీ వైపు వస్తారు ఖచ్చితంగా, మీ ఇద్దరికి రియూనియన్ ఉంది అని అయితే చెప్తున్నారు. వాళ్ళైతే చాలా మీకు అనుకోకుండా కొంతమంది పెట్టకుండా బాధపడుతూ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. కానీ ఆ మూవ్ ఆన్ అవ్వడానికి కారణం న్యూ జాబ్ అయినా చూసుకొని ఉండొచ్చును, న్యూ కెరియర్ గురించి అయినా ఆలోచించారు. అందుకే ఈ మూవ్ ఆన్ అప్సెట్ మోడ్లోనే ఉన్నారు, ఎమోషనల్గా అప్సెట్లోనే ఉన్నారు. మళ్ళీ మీతో రియూనియన్ అవ్వాలి, న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఇలా వ్యాండ్ పట్టుకొని ఎలా ఉన్నారో అంత స్ట్రిక్ట్గా పట్టుకొని మిమ్మల్ని దగ్గరికి చేర్చుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. వాళ్ళు ఉండే ప్రస్తుత పరిస్థితుల్లోనైతే ఎమోషనల్గా అప్సెట్గా ఉన్నారు. వీళ్ళకి 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళ గురించి, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్ అప్సెట్లో ఉండడం వల్ల వాళ్ళకి హెల్త్ కండిషన్స్ కూడా సరిగ్గా లేవు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. వాళ్ళైతే ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ చేసుకొని మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు. సారీ, రీగ్రెట్ అయితే అవుతున్నారు. 5 ఆఫ్ హ్యాండ్స్, వాళ్ళు ఉండే పరిస్థితుల్లో చాలా ఎక్కువగా దెబ్బలాట్లు అవుతున్నాయి. వాళ్ళు ఎక్కడైతే న్యూ బిగినింగ్స్ అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీతోనైనా ఉండొచ్చును, లేదు వర్క్ పరంగానైనా అయి ఉండొచ్చును, అక్కడ దెబ్బలాట్లు ఎక్కువగా అవుతున్నాయి. మీ దగ్గరికి వచ్చేయాలి, మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉండదు, కాంప్రమైజ్ మీరు అవుతారు అనుకొని రావాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే గతంలో ఆప్షన్స్ చూసుకొని మిమ్మల్ని మీరు ఉంటారు అనే ఉద్దేశంతో ఆప్షన్స్ చూసుకొని డ్రీమ్స్లో ఉండి హ్యాపీగా ఉందాము అనుకున్నారు. కానీ వాళ్ళు ప్రజెంట్ అయితే డ్రీమ్స్లోనే ఉన్నారు. వాళ్ళకి మెయిన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. మీ దగ్గరికి రావాలి, మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది, ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుంది, వేగంగా రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఆలోచిస్తున్నారండి, టీం వర్క్ చేస్తున్నారు. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్తోనైనా మీ గురించి మాట్లాడొచ్చు, ఫ్యామిలీలో అయినా మాట్లాడొచ్చు. ఇది మీది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా కనిపిస్తుందండి. త్రీ ఆఫ్ వ్యాండ్స్ చూసారా, ఇక్కడ వాళ్ళు మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవాలి, మీతోనే ఉండాలి, మీతో ఉంటేనే హ్యాపీ మూమెంట్ ఉంటుంది, లవ్ స్టోరీ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడుండే సిచ్యువేషన్లో వాళ్ళు చాలా స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు, ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఏంటంటే నాకు కనిపిస్తుంది వాళ్ళు కెరియర్ ఫోకస్గా ఉన్నారండి. వాళ్ళు ఎక్కువగా కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉన్నాయి. అందుగురించే కెరియర్, జాబ్ ఇవే అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే ఓవర్ థింకింగ్ చేయడం, వాటి గురించి కెరియర్ కానీ జాబ్ కానీ వాటి గురించి ఓవర్ థింక్ చేస్తూ వాళ్ళు స్లీప్లెస్ నైట్స్ని అయితే గడుపుతున్నారు. మీ మీద చాలా ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది, కానీ వాటిని బయటికి చెప్పడం లేదు. లోపలే దాచుకొని కుమిలిపోతున్నారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకుంటున్నారు. కానీ త్వరలో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి, పిల్లలు కావాలి. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు.
ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే కనిపిస్తుందండి. ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయినా మీ దగ్గరికి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవాలి. ఆ ఎమోషనల్ అనేది వీళ్ళకి ఉంది. దాని గురించే వాళ్ళు వెళ్ళారు. ఆ బాధని తట్టుకోలేకే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించే. కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోని హ్యాపీగా ఉంచి మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచాలి అని అయితే అనుకుంటున్నారు. ఒక సీక్రెట్ కూడా ఏదో మీ పర్సన్స్ ఉంచారండి. సీక్రెట్ని దాచిపెట్టి ఉంచారు. వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? ప్రజెంట్ చూడండి. మీ మీ పర్సన్ గతంలో మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. పాసింగ్ క్లౌడ్ లాగా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్గా బిహేవ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఒక దేవత లేదా దేవుళ్ళ అనుకుంటున్నారు. వాళ్ళు ఇంట్యూషన్ చెప్పింది పాజిటివ్ని తీసుకుంటున్నారు, నెగిటివ్ని అయితే విడిచిపెడుతున్నారు. ఫ్యూచర్లో మీతో అయినా దెబ్బలాట్లు అవుతాయి. లేదు అంటే తన పర్సనల్ లైఫ్లోనైనా సరే ఎవరితోనైనా దెబ్బలాట్లు పెట్టుకోవచ్చును. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూడండి. మీరైతే గతంలో మీ పర్సన్ ఒక స్టాండ్ తీసుకుంటే బాగుండేది అనుకున్నారు. ఒక బౌండరీలో మీరు కూడా ఉన్నారండి. స్టాండ్ తీసుకుంటే బాగుండేది, ఒక బౌండరీలో ఉండాలి అని మీరు ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ గురించి అయితే మీరు చాలా వెయిటింగ్ చేస్తున్నారు. మీ పర్సనే మీకు మీ విష్ ఫుల్ఫిల్మెంట్. మీ ఫ్యూచర్లో ఏంటంటే మీకు న్యాయం కావాలి మీ పర్సన్ నుంచి అని మీరు కోరుకుంటారు. చూసే వ్యూయర్స్కి రియూనియన్ ఉందా లేదా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఉందండి. మీది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. కాబట్టి మీ ఇద్దరికి రియూనియన్ ఉంది. ఇన్సెక్యూర్గా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉండే డిస్టెన్స్ వల్ల మీరిద్దరు కానీ మళ్ళీ రియూనియన్ అయిన తర్వాత మీ ఇద్దరు లవ్ అనేది స్ట్రెంగ్త్ కాబోతుంది. బాబా గారి బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూయర్స్ చూసే వ్యూయర్స్కి క్లారిటీ ఇవ్వండి. చూసే వ్యూయర్స్ పర్సన్స్ కోసం చూసే వ్యూయర్స్కి ఏమి క్లారిటీ ఇస్తారో మీరు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. నిరుపేదలకి సేవ చెయ్యండి. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మీకు తోచినంత బట్టలనో, చాక్లెట్స్ అనో, బిస్కెట్స్ అనో, బుక్స్ అనో, పేద పిల్లలకి కానీ పేదవాళ్ళకి కానీ ఫుడ్ అనో ఏదో ఒకటి పెట్టండి అని అయితే చెప్తున్నారు. నిరుపేదలకి సేవ చెయ్యండి అని. బాధలు అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తరువాత పరిణతి చెందుతాయి. అంటే బాధలు అనేవి ఎక్కువగా వస్తే వాళ్ళు అనుభవమే గుణపాఠం అని అంటారు కదా, ఆ విధంగా చెప్తున్నారు. బాధలు తొలగిపోతాయి, మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని బాబా గారు చెప్తున్నారు. సామరస్యం, మనసు శరీరము ఆత్మల కలయిక సామరస్యముగా ఉండనివ్వండి. మీరు అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకొని ఉంటే మీ మనసు ఏంటో, మీ శరీరం ఏంటో, ఆత్మ ఏంటో మొత్తం అన్నీ కలిపేసి అంటే నెగిటివ్ థాట్స్కి వెళ్ళకుండా ఏకీకృతగా ఉంటే మీకు అన్నీ కూడా సక్రమంగా జరుగుతుంది, మీకు అంతా మంచే జరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. నిర్లిప్తత,
మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవడం కాదు, వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు. అంటే బయట సమాజాన్ని తీసుకొచ్చి మీ లైఫ్లోనికి పెట్టొద్దు. మీరు మీ లైఫ్లో మీరు ఉండండి. ఎవరో ఏదో చేశారు, మీ పర్సన్ గురించి లేనిపోని అనుమానాలు పెట్టుకోవడమో, లేదు అంటే లేనిపోని ఆలోచనలు పెట్టుకోవడమో, ఇలాంటివేవి పెట్టొద్దు. వాటిని పెట్టుకోకుండా ఉండండి. మీకు సరైన దారి దొరుకుతుంది అని అయితే బాబా గారు చెప్తున్నారు.